హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటీ క్యూటీ శ్రీకర్. ఈరోజు ఈ వీడియోలో మా హనుమాన్ జంక్షన్లో హనుమాన్ లాంటి హనుమంతుని 23వ జన్మదినోత్సవాలు అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరిగాయి. అవి ఎలా జరిగాయో ఈ వీడియోలో మీరే చూసేయండి. ఈ ఉత్సవాల్లో భాగంగా మా జంక్షన్లోని 4 రోడ్లు విద్యుత్ కాంతులతో కన్నులు మిరుమిట్లు గొలిపేలాగా అంగరంగ వైభవంగా చూడండి. అలంకరణ ఎంత బాగా చేశారో. అలానే దేవుడి ప్రతిమలతో వివిధ రకాల దేవుళ్ళను కూడా ఇదిగోండి ఇలా లైట్స్తో చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ వారం రోజులు మా ఊరంతా ఈ ఉత్సవాలతో కలకలలాడుతూ ఉంటుంది. అలానే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, ప్రముఖులు వచ్చి దేవుణ్ణి ఆశీర్వాదం తీసుకుంటారు. అటు లైటింగ్ పడితే సెంటర్లో పెట్టి రెండు లైటింగ్ పడుతున్నాయి. తగ్గించుకుంటే లైటింగ్ లైటింగే పడాలి. లైటింగ్ రోడ్ ఆ దగ్గర వచ్చేపాటికి ఆ లెఫ్ట్ సైడ్కి పడాలి. అక్కడి నుంచి ఆన్ అయిందా? అలానే ఈ వారం రోజులు గుడి వెనకాల ఏర్పాటు చేసిన మండపం మీద ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, అర్చన, అలానే ఉదయం 6 గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక ఉదయం 8 గంటలకు శాంతి హోమము, స్వామివారికి సింధూరార్చన, అలానే తమలపాకులతో, లిల్లీ పూలతో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అలానే సాయంత్రం 6 గంటలకు వెండి, బంగారు పుష్పములతో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు నక్షత్ర హారతి కూడా జరుగుతాయి. ఆఫ్ చేసేనా? ఇంకా అలానే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ రకాల నాట్యాలు, అలానే కూచిపూడి మరియు
పిల్లల కోసం మ్యాజిక్ షోస్, అలానే చిన్నపిల్లలతో డ్యాన్స్లు, ఇంకా రామాంజనేయ యుద్ధం, అలానే శ్రీకృష్ణ రాయబారం నాటకాలు కూడా జరుగుతాయి. అలానే హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు పాలు, అలానే ఆవు పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, ఇంకా ఎన్నో రకాల పళ్ళతో స్వామివారికి అభిషేకాలు కూడా చేశారు. మరి వాళ్ళకి కనపడతలేదు తమ్మి, అది వాళ్ళకంటే కనపడలేదు. ఆవు నెయ్యితోటి కూడా శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా తిలకించవలసిందిగా తెలియజేస్తున్నాం. కార్యక్రమం జరుగుతున్నది, భక్తులందరూ కూడా తిలకించవలసిందిగా తెలియజేస్తున్నాం. అభిషేకాలు అయిపోయిన తరువాత స్వామివారిని ఆభరణాలతో మరియు వివిధ రకాల పువ్వులతో అలంకరణ చేశారు. చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో. ఆ స్వామివారిని దర్శించుకొని మేమైతే భోజనానికి వెళ్ళాము. ఇదిగోండి, ఇక్కడ భోజనాలు చేసే దగ్గర మనకు భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అదే హనుమాన్ చాలీసా. మేము కూడా మళ్ళీ ఒకసారి దేవుణ్ణి దర్శించుకొని కొంచెం సేపు కూర్చొని భోజనానికి అయితే వెళ్ళాం. ఆ తర్వాత భోజనం చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. నీ ఫోన్ ఏది? ఫోటో తీయమ్మా. నేను ఎక్కరారా సార్. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉత్సవమూర్తులతో వీధుల్లో స్వామివారు దర్శనమిచ్చారు. ఇంకా అలానే కేరళ డ్రమ్స్, ఇంకా రకరకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. వీటితో ఈ ఊరేగింపుని ఇంకా కనుల పండగగా చేశారు.
చూసారా ఈ దేవుని రథాన్ని ఎంత బాగా అలంకరించారో. ఎదర హనుమంతుడు భజన చేస్తున్నట్టుగా, వెనకాల శ్రీరాముడు ఆశీర్వదిస్తున్నట్టు. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. అలానే వెనకాల శివుడు ఇంకా యశోద శ్రీకృష్ణుణ్ణి ఆడిస్తున్నట్టు కూడా ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. మీకు మా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Naughty Cutie Seeker. Thanks for watching. Keep supporting.